నర్సీపట్నం నియోజకవర్గంలో అత్యధిక జనాభా గల నాతవరం మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ తిరిగి వచ్చిన తర్వాత మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 7వ వార్డులో మళ్ళీ లోవరాజు గారు ఇన్ఛార్జ్ కానీ మరి కోఆప్షన్ సభ్యులు స్వామి గారి ఆధ్వర్యంలో మరి పెద్దలు సన్యాసిపత్రి గారు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఇన్ఛార్జీలు కౌన్సిలర్స్ అలాగే పార్టీ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు మరి గడప గడపకి కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ఆదరించారు మమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో మరి ఎక్కడ పార్టీ చూడకుండా ఇచ్చినందుకు ఎన్నో పథకాలు వచ్చాయి. మాకు ప్రతి ఇంటి దగ్గర కూడా 2 పథకాలు 3 పథకాలు వచ్చాయి. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మేము జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చెప్పడం జరుగుతుంది. అదే ముఖ్యంగా ఈ రోజు మీ ద్వారా తెలియపరచాల్సింది ఏంటంటే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి నాతవరం మండలం కానీ, గోలుగొండ మండలం కానీ, నర్సీపట్నం రూరల్ కానీ, నర్సీపట్నం మున్సిపాలిటీ కానీ, మాగర్పల్లి మండలానికి సంబంధించి అతిపెద్ద మండలం, ఎక్కువ జనాభా ఉన్న మండలం నాతవరం మండలం. మరి నాతవరం మండలం ఈరోజు చూస్తే హై స్కూల్స్ ఉన్నాయి సుమారుగా. మరి తాండవాకు సంబంధించి కానీ చమ్మచింత, డిఆర్వరం, గుడిపూడి, ఎంబీపట్నం, మణిపట్నం, నాతవరంలో హై స్కూల్స్ ఉన్నాయి. ఇన్ని హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ సుమారుగా ఒక 500 మంది ప్రతి సంవత్సరం కూడా మరి అక్కడి నుంచి మరి జూనియర్ కాలేజీ లేక పక్క కోటనందూరు ఇటు నర్సీపట్నం రావాల్సిన పరిస్థితి. ఎంతసేపు అయ్యన్న పద్ధతుడు అవినీతి గురించి ఆలోచించాడు కానీ అధికారం ఉన్నప్పుడు 100 కోట్లు ఏ విధంగా దోచుకోవాలి, 100 కోట్లు ఏ విధంగా దాచుకోవాలని మరి 100 కోట్లు దోచుకున్నాడు తప్ప నాతవరంలో ఒక జూనియర్ కాలేజీ పెట్టాలని ఒక ఆలోచన లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి మొన్ననే చూసాం మరి బ్రహ్మాండంగా నర్సీపట్నం సంబంధించిన నియోజకవర్గంలో నాతవరం మండలంలో మరి జూనియర్ కాలేజీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ జీవో కూడా సుమారుగా ఫిబ్రవరిలో చెప్పాం. ఒకసారి చూడండి, ఇది చాలా మందికి కనబట్టలేదు. ఎందుకంటే జీవోలు దూరం నుంచి చూపిస్తారంటే దగ్గర చేసి కావాలంటే స్పెట్స్ కూడా పెట్టుకుంటే జీవోలు కూడా కనబడతాయి వాళ్ళందరూ కూడా. మరి ఎట్టి బస్సులు కూడా అంటే ఈ విధంగా సుమారుగా 5-6 గ్రామాల నుంచి మరి హై స్కూల్స్ ఉన్నప్పుడు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మరి జీవో ఇచ్చి అప్గ్రేడ్ చేసి రేపు ఏప్రిల్ నుంచి కూడా మే నుంచి కూడా మరి క్లాసులు వచ్చే విధంగా చేస్తున్నారు. దీని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైద్య గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మీ ద్వారా మరోసారి చెప్తున్నాను, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు అవినీతి అయ్యే పాత్రలు అవినీతికి ఎక్కువ పాల్పడ్డ తప్ప ఎక్కడా మరి అభివృద్ధి కార్యక్రమంలో చేయలేదు. ఏదేమిటి కూడా ఈ రోజు 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండ అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ పథకాలు అందించాం. రేపు రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తాం, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు మరి ఆదరించండి, ఓటేయండి అని చెప్తున్నారు. నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మే 13 జరగబోయే ఎన్నికల్లో నర్సీపట్నం నిధుల్లో 30,000 పైగా మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం జరుపుకుంటున్నారు. భీమిలి నియోజకవర్గం మధురవాడ జై భారత్ పార్టీ కార్యాలయంలో జై భారత్ పార్టీ భీమిలి అసెంబ్లీ కన్వీనర్ ఇల్లిపిల్లి అనిల్ కుమార్ కామెంట్స్. జోన్ 2 మధురవాడ నగరపాలెంలో జై భారత్ పార్టీ భీమిలి కన్వీనర్ మరియు అసెంబ్లీ అభ్యర్థి ఇల్లిపల్లి అనిల్ కుమార్ ప్రెస్ మీట్. భీమిలి మధురవాడ జై భారత్ పార్టీ కార్యాలయంలో జై భారత్ పార్టీ భీమిలి అసెంబ్లీ కన్వీనర్ ఇల్లిపల్లి అనిల్ కుమార్ కామెంట్స్. నేను గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని అనుకున్నా. తర్వాత నేను జేడీ లక్ష్మీనారాయణను కలిసి తర్వాత నాకు భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు. నేను స్థానికుణ్ణి. గతంలో ఎన్నికలు నేను చూశాను. ఇతర పార్టీల నుంచి భీమిలికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నియోజకవర్గంలో గంటా అవంతిపై వ్యతిరేకత ఉంది. నేను ప్రచారంకి వెళ్తే మంచి స్పందన వస్తుంది. భీమిలిలో అవసరమైన చోట ఫటోవర్ బ్రిడ్జి ఏర్పాటు, పద్మనాభంలో వ్యవసాయ శిక్షణ కేంద్రం, అల్లూరి స్మారక కేంద్రం, పంచగ్రామాల సమస్య, మధురవాడలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తాం. పర్యావరణం వరకు వచ్చేసరికి ఎర్రమట్టి దిబ్బలు పరిరక్షణ, దివీస్ నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిస్తాం. తూమూరి గడ్డను మంచినీటి గడ్డగా మారుస్తామని ఇవి మా పార్టీ ప్రధాన సిద్ధాంతాలని తెలిపారు. మా అధ్యక్షులు చెప్పినట్టు ఇండివిజువల్ ఇది అసెంబ్లీకి ఒక్కొక్క మేనిఫెస్టో అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మేము భీమిలీకి కూడా ఒక ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో అనేది తయారు చేసామండి. సో ఈ మేనిఫెస్టోలో మన ఫస్ట్ పాయింట్ మనం పెట్టుకున్నది ఏంటంటే నియోజకవర్గంలో ఎక్కడైతే అవసరమైన ప్రదేశాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు అనేది ఫస్ట్ పాయింట్ కింద పెట్టుకున్నాము. అలాగే మధురవాడలో ఆధునికలతో కూడిన గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే డిజిటల్ లైబ్రరీ ఉండడం వల్ల మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కానీ లేదంటే యూత్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే పద్మనాభం మండలంలో వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయ శిక్షణ కేంద్రం ఏర్పాటు ఒకటి అనుకుంటున్నామండి. అలాగే పాండ్రంగి గ్రామ ప్రజలకి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తాము. అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తాము.
సింహాచలం పంచగ్రామాల సమస్యని దానికోసం ఒక పరిష్కారం అనేది ప్లాన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మధురవాడలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కోసం ఒకటి కృషి చేస్తాము. అలాగే ఆనందపురం మార్కెట్లో అవసరమైన సదుపాయాలు కల్పించి మార్కెట్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడానికి మేము ప్రయత్నిస్తాము. అలాగే నియోజకవర్గం పరిధిలో సముద్ర తీర ప్రాంతంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తాము. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ కోసం కృషి చేస్తాము. చిట్టివలస జూట్ మిల్ సమస్య కార్మికులకు ఉపయుక్తంగా ఉండే విధంగా పరిష్కార మార్గం చూపిస్తాము. దివీస్ ల్యాబొరేటరీ వలన కలిగే ఇబ్బందులకు ప్రజలకు అనుకూలమైన పరిష్కార మార్గం చూపిస్తాము. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. పిఎం పాలెం వెనుక గల డ్యామ్ నీటిని మంచినీటి సదుపాయంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. ఇల్లిపిల్లి అనిల్ కుమార్, జై భారత్ పార్టీ భీమిలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. జేడీ లక్ష్మీనారాయణ గారు స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఈసారి అసెంబ్లీలో అరౌండ్ 70 సీట్ల వరకు కూడా డిఫరెంట్ అసెంబ్లీ వర్గాల్లో పోటీ చేస్తుంది. అలాగే భీమిలిలో ఇల్లిపిల్లి అనిల్ కుమార్ అన్న నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వరకు వచ్చినప్పటికి ఏంటంటే స్థానికంగా ఉన్న నేను ఈ భీమిలి ఎలక్షన్స్ని చాలా దగ్గర నుండి చూశాను. 2009 నుండి కానీ 2014 కానీ 2019 కానీ మనకి ప్రతిసారి నాయకులు ఎక్కడ నుండో బయట నుండి వచ్చి ఇక్కడ మనకి ఏలుబడి చేయడమే తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న వారిని ఎవరిని కూడా ప్రోత్సహించే పరిస్థితిలో లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యాయి. సో అలా కాకుండా స్థానికంగా ఉన్న వాళ్ళకి గౌరవం కానీ లేదంటే మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే నేను పోటీలోకి దిగడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వరకు ఈ ఎలక్షన్ వరకు చూసుకునేటప్పటికైతే ఒకవైపు గంటా శ్రీనివాసరావు గారు కానీ లేదా అవంతి శ్రీనివాసరావు గారు కానీ ఆల్రెడీ వాళ్ళ మీద కొంత నెగిటివిటీ ఉంది. సో న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాకు మొగ్గు చూపుతున్నారు. సో మేము క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతి దగ్గర కూడా మాకు మంచి స్పందన అయితే లభిస్తుంది. మేము ఈరోజు వరకు ఆల్రెడీ 7వ వార్డులోను 8వ వార్డులోను 3వ వార్డులో కూడా పర్యటించడం జరిగింది. సో అక్కడ కూడా మేము సామాన్య ప్రజలతో మేము మమేకమయ్యి ఖచ్చితంగా మా టార్చ్ సింబల్ కూడా మాకు ఎలక్షన్ కమిటీ వాళ్ళు కేటాయించిన సింబల్ బ్యాటరీ టార్చ్. సో ఈ బ్యాటరీ టార్చ్ సింబల్ అనేది వెలుతురుకి నిదర్శనంగా ఇచ్చారు. సో ప్రజల జీవితంలో వెలుతురు నింపాలనే ఏకైక ఉద్దేశంతోనే మేము బ్యాటరీ టార్చ్ ఓటు మీద మీకు ఈవీఎంలో ఓటు వేయమని కోరుతున్నాము. అదానీ గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్ను పరిష్కారం చేయాలి. సిపిఎం జిల్లా కార్యవిశాఖ. ఆదాని గంగవరం పోర్టు కార్మికుల డిమాండ్లను పరిష్కారం చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు డిమాండ్. ఆదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న నిర్వాసితులు, జీపీఎల్, జీపీఎస్ పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు, లోడిరగ్, అన్లోడిరగ్, ట్రాన్స్పోర్ట్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లను ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని, గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు డిమాండ్ చేశారు. గత 5 రోజులుగా ఆదాని గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి గత 5 రోజులుగా అదానీ గంగవరం పోర్టు కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. కార్మికుల న్యాయ పోరాటానికి పార్టీ తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. కార్మికులు గతంలో 64 రోజులు ఆందోళన చేశారు. ఈ ఆందోళన సందర్భంగా వారు కోరే న్యాయమైన డిమాండ్ ఇతర పోర్టులాగే గంగవరం పోర్టులో పనిచేసే కార్మికులకి జీతం నెలకు 36,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పని, ఇంకో ప్రధానమైన డిమాండ్ గంగవరం పోర్టులో ఉన్నటువంటి రసాయనాలు, బొగ్గు కాలుష్యం వల్ల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కాబట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యం కల్పించాలని చెప్పినది వారి డిమాండ్. గంగవరం పోర్టులో ఉన్నటువంటి నిర్వాసిత కార్మికులు, ఆపరేటర్లు, కాంట్రాక్ట్ కార్మికులు, లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు, మొత్తం సమస్త కార్మికులకి కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పని ఈ న్యాయమైన డిమాండ్స్ కోసం 24 రోజులు సమ్మె చేస్తే, ఆందోళన చేస్తే ఆనాటి అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మీ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు అమలు చేయలేదు.
దీంతో కార్మికులు తప్పనిసరి పరిస్థితులు ఈరోజు 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. గంగవరం పోర్టు కార్మికులు ఆ పోర్టు ఏర్పాటు కోసం తమ భూములు ఇచ్చారు, సముద్ర వేటను కోల్పోయారు, ఉపాధిని కోల్పోయారు, తద్వారా తమ సర్వస్వం కోల్పోయి గంగవరం పోర్టు ఏర్పాటుకి కారణమయ్యారు. గంగవరం పోర్టు ఏర్పాటు తర్వాత ఈరోజు ఆదాని యాజమాన్యానికి కోట్లాది రూపాయలు లాభాలు వస్తున్నాయి, ఆదాయం వస్తుంది. కానీ ఆ పోర్టులో పనిచేసే కార్మికులు మాత్రం కార్మిక చట్టం అమలు కావడం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈనాడు వైసీపీ ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా ఎంత దుర్మార్గం అంటే గంగవరం పోర్టులో 4,000 మంది కార్మికులు పనిచేస్తుంటే దాన్ని షాప్స్ అంటే ఎస్టాబ్లిష్ చట్టం తీసుకొచ్చారు. అంతేనా దుర్మార్గం ఏముంది? వాస్తవంగా ఫ్యాక్టరీస్ యాక్ట్ పరిధిలో తీసుకురావాలి దాన్ని. కాబట్టి గతంలో గాజువాకులు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు కానీ ఆ చట్టాన్ని మార్చలేదు, కార్మికుల్ని నెట్టేటి ముంచే కార్యక్రమం చేశారు. కాబట్టి ఇప్పటికి కూడా యాజమాన్యం ఆ కార్మికులు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆ పరిశ్రమని ఫ్యాక్టరీ చట్టబద్ధంగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఆ కార్మికులు వెంటనే 36,000 రూపాయల జీతం, అలాగే సూపర్ స్పెషాలిటీ వైద్యం కల్పించాలని చెప్తున్నాయి, ఆసుపత్రి నిర్మించాలని చెప్తున్నాయి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ గంగవరం పోర్టు వల్ల ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులే కాకుండా గాజువాక పట్ల ప్రధానిక మొత్తం ఈరోజు కాలుష్యం చిక్కున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఆరోగ్యాలు పరంగా పెట్టేటువంటి గంగవరం పోర్టు యాజమాన్యం మీద చర్య తీసుకొని ప్రభుత్వం అంటే జోక్యం చేసుకుని కార్మికులు న్యాయాన్ని సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పోరాటం ఉద్యతం చేయక తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉందాం. పంచాయతీ నిధులను కూడా మింగేసిన దొంగ సీఎం జగన్ మోహన్ అని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు అన్నారు. ఈయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ద్వారా నాశనం అవడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లా బిడ్డ అవుతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డ లాంటి వాడని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే నిర్మించాలి, చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండాలి. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే నిర్మించాలి, లోకేష్ గారు లాగా ఉండాలి. ఒక నాయకుడు అంటే వినాశనం చేసేవాడు ఏ రోజు కూడా నాయకుడు కాడు. జగన్మోహన్ రెడ్డి వినాశనం చేశాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాలకి సంబంధించినటువంటి విషయం ఏ ప్రధానులు మాట్లాడినా, ఏ మహాత్ములు మాట్లాడినా గ్రామాలనేవి అభివృద్ధికి పట్టుగొమ్మలు. గ్రామాలు గనక అభివృద్ధి అయితే, పంచాయతీలు గనక అభివృద్ధి అయితే ఆ దేశం అభివృద్ధి అయినట్టే. గ్రామాలు పచ్చగా ఉంటే ఆ దేశం పచ్చగా ఉన్నట్టే. గ్రామాలు మొత్తం కూడా విరజిల్లితే మొత్తం దేశం విరజిల్లినట్టే అని చెప్పేసి మహాత్ములు చెప్పారు. ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నాడో ముఖ్యంగా గ్రామాలకి, గ్రామ పంచాయతీలకి సేవ చేయటం అంటే పరమాత్మునికి సేవ చేసినట్టే, దేవుడికి సేవ చేసినట్టే. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ సస్యశ్యామలంగా, సంతోషంగా, హాయిగా ఉంటే దేశం బాగుండంటే అని చెప్పాడు. స్వయాన గాంధీ గారి సూక్తి లోకేష్ గారు అమలు చేశాడు. గతంలో ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు, అనేకమైనటువంటి అభివృద్ధి పనులు తీసుకొచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని ఏ విధంగా అయితే దోచుకున్నాడో గ్రామ పంచాయతీలు కూడా చివరికి దోచుకున్నాడు. గ్రామం అభివృద్ధి కాకుండా ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అయింది, ఈ రాష్ట్రం అభివృద్ధి కాకుండా దేశం ఎట్లా అభివృద్ధి అయింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గ్రామాలు ఈ దాదాపు ఆంధ్రప్రదేశ్లో 12,918 గ్రామ పంచాయతీలు ఉంటే ఈ 12,918 గ్రామ పంచాయతీలు సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచులు గెలిచిన తర్వాత ఎంతో ఆశతోటి ఎన్నికల్లోకి వెళ్ళారు. వాళ్ళు ఎంతో ఏ ప్రయత్నాలకు వచ్చి గెలిచారు. గెలిచినటువంటి పంచాయతీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో కనీసం గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. లబో దిబోమని కొట్టుకుంటా ఉన్నారు. కేంద్రం నుంచి ఏదైతే నిధులు వస్తూ ఉన్నాయో ఆ నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం, తనకు సొంత పనుల కోసం వాడుకున్నాడే తప్ప గ్రామ అభివృద్ధి కోసం ఏ రోజు కూడా పాటుపడ్డటువంటి పరిస్థితి లేదు. ఇతను నిధులు ఇకపోగా రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి ఏ నిధులైతే వస్తాయో ఆ నిధులు మొత్తాన్ని కూడా స్వాహా చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. కేంద్రం ఏదైతే 14-15వ ఆర్థిక సంఘం
ఏదైతే ఉందో దానిలో 13,000 కోట్లు గతంలో దాదాపు 12,500 కోట్లు పైసలకు 13,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విద్యుత్ బకాయిలు ఉన్నాయనే పేరు మీద వాటిని మొత్తాన్ని కూడా స్వాహా చేసినటువంటి పరిస్థితి, వాటిని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు దాదాపు 988 కోట్ల రూపాయలుంటే వాటిని కూడా ఆ నిధులు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వాళ్ళ అకౌంట్లో పడకుండా దారి మళ్లించేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? ఏదో కొద్ది మందికి 10 రూపాయలు డబ్బులు ఇచ్చి మొత్తం నేను ఉద్ధరించానని చెప్పేసి ఉత్తత్త కబుర్లు చెప్పుకోవటం తప్ప, అబద్ధాలు ప్రచారం చేసుకోవటం తప్ప, అబద్ధాలను కూడా భగవద్గీతలోనో ఖురాన్లోనో బైబిల్లోనో ఉన్నటువంటి మాటల్లాగా అబద్ధాలు చెప్పటం తప్ప ఏం చేశాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు నువ్వేమన్నా చేసావా? ఎక్కడైనా రోడ్లు వేసావా? ఎక్కడైనా డ్రైన్లు కట్టేవా? ఎక్కడైనా వీధి దీపాలు ఇచ్చావా? ఎక్కడైనా స్కూళ్ళలో మేము చేసినటువంటి స్కూల్ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పంచాయతీలకు రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో వాటిని మొత్తాన్ని మింగటం తప్ప గ్రామాల మీద దృష్టి పెట్టలేదు. గ్రామాలను మొత్తాన్ని కూడా వల్లకాడులాగా చేసినటువంటి పరిస్థితులు ఉంది. అనేక మంది సర్పంచులు ఎన్ని ఉద్యమాలు చేశారో మనం అంతా కూడా చూసాం. అనేకమైనటువంటి డిమాండ్లు పెట్టి ఏపీలో $1 ట్రిలియన్ ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని నారా లోకేష్ అన్నారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశమై మాట్లాడారు. అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండే ఆ సచివాలయ అసెంబ్లీలోనే రాజధాని చట్టం కూడా తీసుకొచ్చారు. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను. అమరావతిలో మొదటి నిర్ణయం అక్కడి నుంచి రాష్ట్రంలో విధ్వంసం మొదటి కానీ పోలవరం ప్రాజెక్ట్ ని ఈరోజు సర్వనాశనం చేశారు. 3 సార్లు అమృతమే ఆనాడు బాబు గారు తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషన్స్ తప్ప విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్లాన్స్ ప్రతి ఇంటికి భూగర్భ డ్రైనేజ్ చేసింది. ఇంకో పక్కన ప్రతి ఇంటికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ పంపించింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఋషికొండ గుండెట్లు కొట్టారని అడిగారు. పెనాల్టీ కట్టమనేది కేంద్ర ప్రభుత్వం. అంటే ఒక్క వ్యక్తి అంటే నీళ్ళు ఏం కడతాడో నాకు తెలియదు. దానికోసం 700 ఈరోజు అప్పు చేసి బట్టనొక్కున్నాడానికనే మనకి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. అదేవిధంగా షామీ ఫోన్లు ఎక్కడ తయారు చేశారంటే ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు గంజాయి గెలిచిన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. అది కూడా 1982-85 గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గం నాకు ఇవ్వండి, అక్కడ పసుపు జెండా ఎగిరేసి బాధ్యత నేను తీసుకుంటాను చెప్పాను. మొదటి రోజు బాగా జరిగింది. రెండో రోజు నుంచి బాధ ఆవేదన నాకు కసిపించింది. మంగళగిరి ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను కుటుంబాలకి వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కాదు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు, చెట్టు కింద కూర్చోవాలని సిమెంట్ బళ్ళు మన నియోజకవర్గంలో పడలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. కానీ ఎప్పుడైతే మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నా. అలానే భూగర్భ డ్రైనేజ్ చేశారా? లేదు. సరిగా నీరు అందిస్తూ తీసుకెళ్లి ఈటీపీ ప్లాంట్ లో శుద్ధి చేసి దాని తర్వాతనే పంట కాలంలో ఇంకా మంగళగిరి నియోజకవర్గంకి వచ్చేగల మన దగ్గర స్వర్ణకారులు ఎక్కువ మంది, గోల్డ్ వర్క్ ఎక్కువ మంది దగ్గర. సో నేను ఆలోచించేది ఏంటంటే అసలు దక్షిణ భారతదేశానికి ఎందుకు మంగళగిరి ఒక గోల్డ్ డెస్టినేషన్గా ఉండకూడదు? ఒక 50 నుంచి 100 ఎకరాల వరకు భూమి తీసుకుని ఏకంగా ఒక సెజ్ లాగా అంటే ఆభరణాలు తయారు చేసే పరిశ్రమలన్నీ ఇక్కడ తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు ఒక 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కల్పించవచ్చు అనేది నా లక్ష్యం. ఆ ప్రక్రియ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఐటీ పరిశ్రమలు మంగళగిరిలో ఉన్న ఆటోనగర్కి వచ్చినాయి. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి అద్భుతంగా అక్కడ కంపెనీలు స్థాపించారు. వాళ్ళు తిరిగి వచ్చి ఇక్కడనే మేము కంపెనీలు పెట్టాలని కోరారు. అందుకే ఆనాడు ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాం. ఇప్పుడు దాంట్లో ఉన్న సగం కంపెనీలు పంపించేశారు. సో మళ్ళీ ఆ కంపెనీలు తీసుకొస్తాం.
ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ డెస్టినేషన్ అనేది విశాఖపట్నం అవుతుంది, దాంట్లో నో సెకండ్ థాట్. బట్ డెఫినెట్గా స్పిల్ ఓవర్ కంపెనీస్ అనేది మనకు వస్తాయి. ఒక స్పెషలైజ్డ్ ఏరియా ఫోకస్ తీసుకుంటాం. మంగళగిరికి ఐటీ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుకుంటున్నా. ఒక్కరికి ఉద్యోగాలు ఉపాధి కల్పించలేదు. మంగళగిరి పట్టణం ఎలా ఉందో అలానే ఉండిపోయింది. తరతరాలుగా వస్తున్న సమస్యలు పరిష్కారం అవ్వలేదు. ఇవన్నీ వచ్చే 5 సంవత్సరాల పరిష్కరించాలనే లక్ష్యంతో నేను పనిచేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుకుంటూ, ఇది ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. మీకు ఏమైనా ప్రశ్న ఉంటే మీరు ఒకసారి చేతి పైకి ఎత్తే మనోడు మైక్ ఇస్తారు, నుంచున్న మైక్ ఇస్తారు. మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. I spent over 25 years in the aerospace and defense industry. Last 5 years, obviously, there is no industrialization, there is no employment generation. Everybody is behind, IT and so on. What is your plan if you come to power? What is your plan for semiconductor and defense manufacturing? కమిషన్ల మీద ఉన్న కక్కుర్తి విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు. ఈ సీఎం జగన్మోహన్ రెడ్డికి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మం అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖలో అభివృద్ధి పేరుతో కొన్ని కోట్ల కమిషన్లు కొట్టేశారని ఆరోపించారు. ఫలితాలు గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం పూర్తిగా పడిపోవటం జరిగింది. పడిపోయినటువంటి ఫలితాల గురించి కారణాలు వెతికేటువంటి ప్రయత్నం చేయకపోగా, వచ్చేటువంటి పరీక్షలనైనా సరే మంచిగా నిర్వహించాలనేటువంటి ప్రయత్నం చేయకపోగా, తండ్రి అధికారంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సాక్షి పత్రిక, సాక్షి ఛానళ్లలో మాత్రం టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రారంభించి ఇంటర్మీడియట్ ఫలితాలపైన తల్లిదండ్రుల్లో మసిపూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. వాస్తవానికి పెద్దలు అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, పూలే గారు ఎప్పుడు కూడా విద్య గురించి ప్రస్తావించేటప్పుడు ఒక మాట చెప్తారు: సమాజ అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా విద్య ద్వారానే సాధ్యమని చెప్పేసి అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, పూలే గారు లాంటి మహనీయులు చరిత్రలో చెప్పడం జరిగింది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. దేశ నిర్మాణం, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారు చేయబడుతుంది, తరగతి గదుల్లో నిర్దేశించబడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ, అటువంటి విద్యా వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టలేక ఈరోజు రాష్ట్రంలో దేశం మొత్తం మీద చూసినట్లయితే అత్యధికంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నిలిచింది. కేవలం 62% మాత్రమే నిన్న ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో అయితే దానికంటే కూడా 20% ఇంకా తక్కువ ఉత్తీర్ణత వచ్చింది. దీనికి కారణం విద్యా వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని కనపడతా ఉంది. విద్యా వ్యవస్థలో పర్సంటేజీల మీద ఉన్న దృష్టి విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టల. విద్యా వ్యవస్థలో కమిషన్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టకపోవటం వల్లనే నిన్న ఇలాంటి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి అధ్యాపకులు, అదేవిధంగా ప్రొఫెసర్సు, తల్లిదండ్రులు అందరూ కూడా రాష్ట్రంలో బాధపడతా ఉన్నారు. మధ్యాహ్నం భోజనం పథకాన్ని రద్దు చేశారు. వారసత్వంగా విద్యార్థులకు ఇస్తున్నటువంటి పాఠ్యపుస్తకాల పంపిణీని ఆపేశారు. ఏ కళాశాల దగ్గరికి వెళ్ళినా కూడా గేట్ల దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విద్యార్థుల్ని గంజాయిలకి, కొకైన్లకి అలవాటు చేయడం జరిగింది.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతోటి కళాశాలకు సెలవులిచ్చి జగన్మోహన్ రెడ్డి మీటింగులకి విద్యార్థులను తరలించి ఏ ఒక్కరోజు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని చదువుకు దగ్గర చేసి చదువుకునేటువంటి ప్రయత్నం చేయాల. ఈ రోజున పేద విద్యార్థులు మొత్తం కూడా